హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే జరిగిందంతా కూడా వాళ్ళ నాన్న చక్రధర్కి కాల్ చేసి, డాడ్ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అంటూ ఉంటే, దానికి చక్రధర్, ఏమైంది బేబీ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, పైగా అంత కోపంగా ఉన్నావు అని అంటుంటే, ఆ తింగరుడు నాకు విడాకులు ఇచ్చాడు అని చెప్పడంతో, ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు, కమల్ నీకు విడాకులు ఇవ్వడమేంటి అని అంటుంటే, అవును అవును డాడ్, వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఆ తింగరుడు నాకు విడాకులు ఇచ్చాడు. అవనికి అక్షయ్ బావకి విడాకులు ఇచ్చానని వాడు నాకిచ్చాడు అని అంటుంటే, బేబీ నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, అదే డాడ్, ఆ అవని పేడని శాశ్వతంగా వదిలించుకోవడం కోసం అత్తయ్యని రెచ్చగొట్టి అత్తయ్యతోనే ఆ అవనికి విడాకులు ఇప్పించేలా చేశాను. వాడు ఇదంతా నేనే చేశానని వాడు నాకిచ్చాడు విడాకులు అని అంటుంటే, మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని అంటూ ఉంటే, ఆ మాటలకి పల్లవి, అదే డాడ్ నాకు కూడా అర్థం కావట్లేదు, వాడు ఒక పట్టాన ఎవరు చెప్పినా అస్సలు వినడు, కేవలం ఆ అవని మాత్రమే చెప్పింది వింటాడు అని అంటుంటే, ఇంకా చక్రధర్ అయితే, చూడు పల్లవి, నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకే ఏదైనా చెయ్యగలవు, ఆ ఇంటి నుంచి అడుగు తీసి బయట పెడితే తరువాత మనం ఆ కుటుంబాన్ని ఏమీ చెయ్యలేం అని చెప్పడంతో, అవును డాడ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు, నేను వెళ్ళి అవనిని నువ్వు కమల్కి నచ్చ చెప్పమని చెప్పినా తను నా మాట వినదు, నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, ఇక చక్రధర్ అయితే, చూడు బేబీ ఏదో ఒకటి చేసి ఆ అవనిని కమల్కి నచ్చ చెప్పేలా చెయ్యి, సరేనా? చూడు నేను కాస్త మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి చక్రధర్ కాల్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే, ఇప్పుడు ఆ అవని దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు పట్టుకోవాలా, ఏం చేయాలి, ఏం చేస్తే కమల్ బావ ఇట్లాంటి పనులు చేయడం ఆపేస్తాడు అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉండగా, పల్లవి దగ్గరకైతే శ్రేయ వస్తుంది. శ్రేయ పల్లవిని చూసి, ఏంటి కమల్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు అని అంటుంటే, ఏయ్ ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, అయినా నా గురించి నీకెందుకు, నీకిప్పుడు హ్యాపీయే కదా అని అంటూ ఉంటే, అదేంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం నాకు ఎందుకు హ్యాపీ, నేను నీకులాగా ఎప్పుడు ఆలోచించును, నువ్వు అవని అక్క వెళ్ళిపోయినప్పుడు ఇట్లాగే సంతోషపడ్డావా ఏంటి అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవిని అడుగుతుంది. ఏయ్ అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి నిన్ను ఎవడు రమ్మన్నాడు, నోరు మూసుకొని బయటికి వెళ్ళు అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రేయని బయటికి తోసేసి మొహం మీద తలుపేస్తుంది. అది చూసిన పార్వతి గబగబా అక్కడికి వచ్చి, శ్రేయ ఏమైంది, పల్లవి ఏంటి అట్లా తలుపేసింది అని అంటుంటే, ఇక శ్రేయ పల్లవి నడిచే బాటలోనే నడవాలని నిర్ణయించుకొని, తెలీదత్తయ్య కమల్ తనకి విడాకులు ఇచ్చాడని, పల్లవి చాలా బాధపడుతుందని తనని ఓదార్చుదామని వెళ్ళాను, కానీ తనేమో అదేది అర్థం చేసుకోకుండా నన్ను బయటికి తోసేసి ఇట్లా మొహం మీద తలుపు వేసింది. పోనీలే అత్తయ్య, పాపం కమల్ తనకి డైవర్స్ పేపర్స్ ఇచ్చాడు కదా, ఆ బాధ తట్టుకోలేక అలా చేసుంటుంది అని చెప్పి ఇంకా శ్రేయ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, నువ్వు వాగమ్మా అని చెప్పి పార్వతి అయితే తలుపు కొడుతుంది. దానికి అట్నుంచి పల్లవి, ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా, అయినా నేను ఎట్లా ఉంటే నీకెందుకు, నోరు మూసుకొని వెళ్ళు, ముందొచ్చిన వాళ్ళకంటే వెనకొచ్చిన వాళ్ళకి కొమ్ములు మొలిచినట్టు నువ్వు ఈ మధ్యన తెగ ఓవర్ చేస్తున్నావు, నోరు మూసుకొని వెళ్ళమన్నానా అని చెప్పి పల్లవి అయితే తలుపు అవతల నుంచే సమాధానం చెప్తుంది. ఇక పార్వతి అయితే, పల్లవి తలుపు తీ అని అరవడంతో ఒక్కసారిగా పార్వతి గొంతు విన్న పల్లవి, ఏంటి అత్తయ్య ఇదేంటి ఇట్లా మాట్లాడేశాను అని చెప్పి తలుపు ఓపెన్ సారీ అత్తయ్య, కాస్త డిస్టర్బెన్స్గా ఉండి అట్లా మాట్లాడేశాను
అని అంటుంటే, చూడు పల్లవి, శ్రియ ఈ ఇంటి పెద్ద కోడలు, తనతో నువ్వు ఇలా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదు. అయినా తను నీకు నచ్చ చెప్పడానికి వచ్చింది. బాధల్లో ఉన్నావు కదా, ఓదార్చుదామని వచ్చింది. కానీ అదేది అర్థం చేసుకోకుండా ఇట్లా తనతో దురుసుగా ప్రవర్తించడం నాకేమాత్రం నచ్చలేదు. చూడు, ఇంకెప్పుడు శ్రియతో అట్లా మాట్లాడద్దు అని చెప్పి ఇక శ్రియకైతే పల్లవితో సారీ చెప్పిస్తుంది. పల్లవి తన మనసులో ఇల్లు కాలి ఒక్కడేడుస్తుంటే వంటకి మంట లేదన్నట్టు ఈవిడొకత్తి ఇప్పటికే తింగరోడు చేసిన పనికి పిచ్చెక్కిపోతుంటే ఇప్పుడు దీనికి నేను సారీ చెప్పాలా అని చెప్పి పల్లవి అయితే ఇక శ్రియ వైపు ఉరుమురిమి చూస్తుంది. ఏంటి పల్లవి, తనకి సారీ చెప్పమన్నాను కదా అని పార్వతి చెప్పడంతో ఇక పల్లవి అయితే సారీ సారీ శ్రియ, తెలుసుకోకుండా నిన్ను విసుక్కున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోతుంది. పార్వతి శ్రియతో, చూడు శ్రియ, తనని అర్థం చేసుకున్నావు. తను నీతో అలా దురుసుగా మాట్లాడినందుకు తన బదులు నేను సారీ చెప్తున్నాను అని అంటుంటే, అయ్యో అత్తయ్య, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? తను బాధగా ఉందని అర్థం చేసుకున్నాను. మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి శ్రియ లోపలికైతే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే కమల్ దగ్గరికి వెళ్తాడు. కమల్ అని పిలవడంతో, రా అన్నయ్య, ఏంటి వదన్ని కలిసినట్టున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్, రేయ్, ఈ మధ్యన నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావురా. నిన్ను అందరూ తింగరోడని అమాయకుడని అనుకుంటున్నారు. కానీ నువ్వు అందరూ అనుకునేంత తింగరోడివి అమాయకుడివి కాదు. ఈ మధ్యన చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు అని అంటుంటే, చాలన్నయ్య చాలు, ఇంకా ఇంకా నన్ను పొగడద్దు. నేనేమీ తెలివైన వాడిని కాదు, మీరనుకున్నంత తింగరోడిని కాదు. నువ్వు ఎందుకొచ్చావు అని అడగడంతో, చూడు కమల్, నువ్వు చేసింది తప్పు. పల్లవి విషయంలో ఇట్లాంటి డెసిషన్ తీసుకోకూడదు అని అంటుంటే, సారీ అన్నయ్య, ఈ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, చూడు కమల్, నేను అవనితో కూడా మాట్లాడాను. నీ గురించి జరిగిందంతా చెప్పాను. అవనికి ఏమాత్రం కూడా నీ పద్ధతి నచ్చలేదు అని చెప్పడంతో, ఏం మాట్లాడతామన్నయ్య, వదినకి నేను చేసింది నచ్చలేదా? నచ్చదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా భార్యాభర్తల్ని విడదీయాలి అనుకోరు, ఒక్క నా పెళ్ళాం తప్ప అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే, చూడు కమల్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవనిని ఇంటికి తీసుకురాకపోవడానికి కారణం నీకు తెలుసు. మరి అన్నీ తెలిసినోడివి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని చెప్పడంతో ఆ మాటలకి కమల్, చూడన్నయ్య, ఇప్పుడు వదిన విషయంలో నీకు అమ్మ గుర్తొస్తుంది కాబట్టి నువ్వేం మాట్లాడలేకపోతున్నావు. కానీ నేను తీసుకున్న నిర్ణయానికి నాకెవ్వరూ గుర్తురారు. ముఖ్యంగా పల్లవి విషయంలో అయితే అసలు దేవుడు దిగొచ్చినా సరే వినేదే లేదు అని అంటుంటే, సరే ఎవరు చెప్పినా వినవు కానీ మీ వదిన చెప్తే వింటావా అని అంటుంటే, ఏంటన్నయ్య, నేను చెప్తున్నాను కదా, ఈ విషయంలో ఎవరు చెప్పినా వినను అని చెప్పి అక్కడి నుంచి ఇక కమల్ వెళ్ళిపోతుంటే, అక్షయ్, ఆగు కమల్, ఆగు, మీ వదిననితో మాట్లాడతానంది అని చెప్పి ఇక కాల్ చేసి కమల్కైతే ఇస్తాడు. ఇక కమల్ అయితే, వదినా అని ఇక అవనితో మాట్లాడడంతో, అవని, కమల్, ఎట్లా ఉన్నావు కమల్, బాగున్నావా అని అంటుంటే, నాకేమైంది వదినా, నేను బాగానే ఉన్నాను. నేను అడగాలి నిన్ను ఎలా ఉన్నావని. ఇంటికి దూరం అయ్యి ఇంట్లో మనుషులు అన్న మాటలకి కుమిలిపోతూ, పైగా నా పెళ్ళాం చేసిన పనికి ఇంకాస్త నలిగిపోతూ ఎట్లా ఉన్నావో, ఏం చేస్తున్నావో అని చెప్పి ఇక కమల్ అయితే మాట్లాడుతుంటే, అవని, చూడు కమల్, నేను చెప్తున్నాను, నువ్వు చేసింది తప్పు. పల్లవి విషయంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం నాకేమాత్రం కూడా నచ్చలేదు. దీన్ని ఇంతటితోనే ఆపేసేయ్ అని చెప్పడంతో, దానికి అది కాదు వదినా, అసలు దానికెంత ధైర్యం నిన్ను అన్నయ్యని విడగొట్టడానికి, అదెవరు చెప్పు
అని అంటుంటే, చూడు కమల్, ఎవరో విడగొట్టేస్తే విడిపోయే బంధం కాదు మాది. చూడు, మీ అన్నయ్య నేను బాగానే ఉన్నాం. నేను మీ అన్నయ్య పక్కన లేనన్న మాటే గాని మీ అన్నయ్యతో నేను బాగానే మాట్లాడుతున్నాను. చూడు, నా మాట విను అని చెప్పి ఇంకా అవని అయితే కమల్కి నచ్చ చెప్పడంతో కమల్ కూడా అర్థం చేసుకుని, సరే సరే వదినా, కానీ దాన్ని కొద్ది రోజులు ఇట్లాగే ఒక ఆట ఆడుకుంటాను. ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను వద్దని చెప్పకూడదు అని చెప్పడంతో ఇంకా అవని అయితే, నువ్వు ఏం చేసినా తనని ఇంటి నుంచి వెళ్లకుండా చేస్తే చాలు అని చెప్పి ఇక అవని అయితే కాల్ కట్ చేస్తుంది. ఇంకా కమల్ అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ్ని హక్ చేసుకొని, చాలన్నయ్యా చాలు, వదన్తో నువ్వు మాట్లాడుతున్నావు, నాకు సంతోషంగా ఉంది, వదన్ని అర్థం చేసుకున్నావు అని అంటుంటే, చూడు కమల్, మీ వదిన ఏ తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. కానీ తను ఏ తప్పు చేయలేదని అమ్మ దగ్గర ఎట్లా రుజువు చేయాలి అదే నాకు తెలియట్లేదు అని అంటూ ఉంటే, చాలన్నయ్య చాలు, ఈ మాత్రం సపోర్ట్ నాకు చాలు, వదిన ఏ తప్పు చేయలేదని అమ్మకి నేను తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇంకా కమల్ అయితే అక్కడి నుంచి చాలా ఆనందంగా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే అవని కోసం బయట రోడ్డు మీద వెయిట్ చేస్తుంటుంది. ఇంకా అవని రావడంతోనే అవనిని చూసి ఆగు అని అరవడంతో, అవని ఏంటి నా కోసమే ఎదురు చూస్తున్నావా అని అడగడంతో దానికి పల్లవి, అవును నీ కోసమే ఎదురు చూస్తున్నాను, నీ వల్ల కమల్ ఏం చేశాడో నీకు తెలుసా అని అంటుంటే, ఏం చేశాడు నాకు తెలీదే అని అవని అయితే అమాయకంగా కావాలని పల్లవితో అడుగుతుంది. పల్లవి, ఏమీ తెలియనట్టు నటించకు, బావగారు నీకు విడాకులు ఇచ్చారని తెలిసి కమల్ నాకు విడాకులు ఇచ్చాడు అని చెప్పడంతో, లేదు లేదు, నువ్వు ఏదో మిస్ అయ్యావు, ఏదో రాంగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అంటుంటే, నేనేం మిస్ అవ్వలేదు, నేను కరెక్టే చెప్తున్నాను, కమల్ బావా నీ వల్ల నాకు విడాకులు ఇచ్చాడు, ఇంట్లో ఎవరు చెప్పినా అస్సలు వినట్లేదు, ఆ తింగరోడు నువ్వు చెప్పింది మాత్రమే వింటాడు అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే, చూడు కమల్ నీ భర్త, తను నా కొడుకు లాంటివాడు, తనని అవమానకరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. చూడు, కేవలం నాకు విడాకులు ఇచ్చిన విషయంలో నీ ప్రమేయం ఉందని డౌట్ వచ్చి నీకు విడాకులు ఇచ్చాడు. ఇదంతా నువ్వే చేస్తున్నావని తెలిస్తే కమలు ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక పల్లవికి అవని అయితే ఫుల్ వార్నింగ్ ఇస్తుంది. పల్లవి ఏం చేస్తాడు, మహా అయితే నిన్ను ఇంటి నుంచి గెంటేసినట్టు బయటకు గెంటేస్తాడు, అంతే కదా అని చెప్పి పల్లవి చాలా నెగ్లెక్ట్గా మాట్లాడితే ఆ మాటలకి ఇక అవని అయితే, చూడు ఇంటి నుంచి బయటికి పంపించేయడం కాదు, నీ మెడ మీద తలకాయ లేకుండా చేస్తాడు, కేవలం ఆ ఒక్క విషయంలో ఆలోచించి కమల్కి నిజం చెప్పట్లేదు, నేను కూడా నీకులాగే ఆలోచించి తెగించి నువ్వు చేసినవన్నీ కూడా బయట పెడితే నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నిమిషం సరిపోతుంది, కానీ నువ్వు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి అర సెకండ్ కూడా నాకు పట్టదు బయటికి పంపించడానికి. చూడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భర్తతో అత్త మామలతో సక్రమంగా ఉండడం నేర్చుకో, అర్థమవుతుంది కదా అని అంటుంటే ఇంకా పల్లవి అయితే, చూడు నువ్వేదో సాధించేశానని తెగ రెచ్చిపోతున్నావు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నిన్ను అలాగే అక్షయ్ బావని ఎట్లా విడగొట్టాలో నాకు తెలుసు, ఆ ఇంట్లో నిన్ను అడుగు పెట్టకుండా ఎట్లా చెయ్యాలో కూడా నాకు తెలుసు అని అంటుంటే ఇక పల్లవి అన్న మాటలకి అవని, ఓ అవునా, సరే నువ్వు నన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను అంటున్నావు, ఎన్ని రోజులు నేను నీ గురించి ఎక్కువగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడు, మహాశివరాత్రి రోజు నన్నే ఆ కుటుంబంలో అందరూ కలిసి ఆ ఇంటికి
తీసుకెళ్తారు. అట్లాగే అత్తయ్యతో కలిసి శివాలయం కోనేట్లో దీపాన్ని పెడతాను, చూస్తావా అని చెప్పడంతో, హ, పగటి కలలు కంటున్నావా? నేనుండగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు, లేదు లేదు పెట్టనివ్వను అని చెప్పి, అలాగే విడాకులకి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనితో అంటుంది. అవని, చూడు పల్లవి, అనవసరంగా ఎక్కువ ఆలోచించకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి అవని అన్న మాటలకి చాలా టెన్షన్ పడుతుంది. ఏంటి అవని ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది? ఇదంతా చూస్తుంటే నిజంగానే అవని ఇంటికొచ్చేలా ఉంది అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తుంది. ఏదో ఆలోచించుకున్నట్టు పార్వతి దగ్గరికి వస్తుంది. పార్వతితో, అత్తయ్య, ఆ అవనికి ఎంత పొగరు అని అంటుంటే, ఏమైంది పల్లవి, ఏం జరిగింది అని అంటూ ఉంటే, చూశారుగా నిన్నటికి నిన్న కమల్ బావతో నాకు విడాకులు ఇచ్చేలా చేసింది, ఈరోజేమో నాకు వార్నింగ్ ఇస్తోంది అని అంటుంటే, నీకెందుకు వార్నింగ్ ఇస్తుంది? నువ్వు తనని ఏం చేశావని నీకు వార్నింగ్ ఇస్తుంది అని అంటూ ఉంటే, నేనేం చేశాను అత్తయ్య, మీరు డైవర్స్ పేపర్స్ ఇస్తే వాటిని తీసుకెళ్ళి తన చేతికిచ్చాను అంతే, అంత మాత్రాన తను నాకు ఇప్పుడు వార్నింగ్ ఇస్తుంది. పైగా ఇదంతా కూడా నేనే చేస్తున్నానన్నట్టు కావాలని కమల్కి నా మీద లేనిపోనివన్నీ చెప్తుంది అని చెప్పడంతో పార్వతి చాలా కోపంగా, ఈ అవనికి ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి అయితే బయటకు వెళ్తుంది. అనుకోకుండా తనకి వాళ్ళ డాడ్ నుంచి కాల్ అయితే వస్తుంది. ఇక చక్రధర్ కాల్ చేసి, బేబీ ఏం చేస్తున్నావు అని అంటుంటే, ఏం చేస్తున్నా డాడ్, ఆ అవనిని ఎంత త్వరగా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంటే, చూడు బేబీ, తనని నువ్వు ఎన్నిసార్లు తప్పించాలనుకున్నా తను మళ్ళీ ముందుకు కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వస్తూనే ఉంటుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను, అవనిని చంపేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నా డాడ్, అవనిని చంపేస్తారా అని అంటుంటే, అవును బేబీ, నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలనుకున్నా, అలాగే ఇట్లాంటి గొడవలకి కాస్త పులి స్టాప్ పెట్టాలన్నా ఆ అవనిని చంపేయాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో దానికి పల్లవి చాలా ఆనందిస్తూ, సరే డాడ్, నువ్వు ఏం చేసినా నా సంతోషం కోసమే కదా, ఓకే డాడ్ అని చెప్పి ఇక పల్లవి అయితే కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ కమల్ ఉంటాడు. ఒక్కసారిగా కమల్ని చూసి షాక్ అయిపోతుంది. కమల్ బావా అని అంటుంటే, ఇక కమల్, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు, నన్ను చూసి అంతలా భయపడుతున్నావు, మళ్ళీ ఏం చేశావు అని అడగడంతో దానికి పల్లవి, అసలు వీడు నేను ఫోన్లో మాట్లాడింది విన్నాడా లేక వినలేదా, ఏం మాట్లాడాలి ఇప్పుడు వీడితో, నాకు ఏం అర్థం కావట్లేదు, వీడితో ఏం మాట్లాడినా, వీడు ముందు ఎట్లా మాట్లాడినా వీడు 2 చెంపలు వాయించేస్తాడు అని చెప్పి పల్లవి భయపడుతూనే, అది కమల్ బావా, డాడ్తో మాట్లాడుతున్నాను అని అంటుంటే, ఏం మాట్లాడావు మీ డాడీతో చెప్పు అని అడగడంతో దానికి పల్లవి అది అని అంటుంటే, ఇంతలో భానుమతి అక్కడికి వచ్చి, ఏంట్రా ఏంటి వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడుతుంది, ఏదో తండ్రి కూతుర్లిద్దరూ మాట్లాడుకుంటారు, అదంతా నీకు చెప్పాలా ఏంటి అని అంటుంటే, ఒసే ముసలి, ఇంకొక్క మాట మాట్లాడావంటే గొంతు పిసికి చంపేస్తాను, భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు మధ్యలోకి రాకూడదని నీకు ఆ మాత్రం మేనస్ లేదా, నోరు మూసుకొని వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక కమలైతే పెద్దవిడిని కసురుకుని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా పల్లవి అయితే అది బావా అని అంటూ ఉంటే, చూడు నువ్వేం మాట్లాడావో ఏం చెయ్యాలో అంతా నాకు తెలుసు, చూడు నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, నువ్వేదన్నా చెయ్యకూడని తప్పు చేస్తున్నావనిపిస్తుంది, నీ వల్ల అవని వదనకి ఏ మాత్రం హాని కలిగినా
నిన్ను మాత్రం బ్రతకనివ్వను, గుర్తుపెట్టుకో అని చెప్పి కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతే పల్లవికి అమ్మయ్య, ఈ తింగరుడు ఏమీ వినలేదన్నమాట. ఒకవేళ వింటే వీడు నాకు మాట్లాడే అవకాశం ఎక్కడిస్తాడు? అవని చెప్పినట్టు నిజంగానే నా తల నరికి కింద పడేస్తాడు. కాస్త వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ అక్కడి నుంచి వస్తుంటే ఇంతలో పల్లవికి ఎదురుకుండా శ్రీకర్ అయితే కనిపిస్తాడు. శ్రీకర్, చూడు పల్లవి, నువ్వు చేస్తుంది తప్పు. అవని వదిన విషయంలో నువ్వు ఎన్నో తప్పులు చేసావు. వాటన్నింటికీ నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇప్పటికిప్పుడే నువ్వు చేసినవన్నీ అమ్మతో నాన్నతో చెప్తే తర్వాత వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో నీకు తెలియంది కాదు. ముఖ్యంగా కమల్ అయితే నిన్ను చంపడానికి కూడా ఆలోచించడు. ఇంతవరకు చేసిందంతా పక్కన పెట్టు. ఇంకా ఇంకా నీ లేనిపోని మాటలతో అమ్మ మనసుని పాడు చేయకు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తుంటే పల్లవి ఏంటి ఏంటి ఊరుకుంటుంటే ఒక్కొక్కరుగా రెచ్చిపోతున్నారు. ముందేమో ఆ అవని, ఇప్పుడు ఈ తింగరాడు, తరువాత నువ్వా? అసలు మీ అందరికీ నేను ఎట్లా కనిపిస్తున్నాను? ఇప్పుడే చెప్తున్నాను విను. ఇంట్లో ఏం జరిగినా దానికి నేనే కారణమన్నట్టుగా అవనిలా మాట్లాడుతున్నావు. నువ్వు ఏదేదో ఊహించుకొని నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, అర్థమవుతుందా అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీకర్, నాకు తెలుసు పల్లవి, నువ్వేం చేస్తున్నావో నాకంతా తెలుసు. వదినకి ఏదో ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, వదినతో మాట్లాడాలి అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవనికి కాల్ చేస్తాడు. అవని అయితే శ్రీకర్ అని అడగడంతో శ్రీకర్, వదిన, పల్లవి ప్రవర్తన ఏమాత్రం కూడా నచ్చలేదు. పైగా తన విషయంలో నాకు కాస్త అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పడంతో ఆ మాటలకి అవని, శ్రీకర్, తను నన్నేం చేస్తుంది? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వేం టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు అని చెప్పడంతో లేదు లేదు వదినా, నాకెందుకో పల్లవి ప్రవర్తన చాలా అంటే చాలా అనుమానంగా ఉంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కాల్ కట్ చేస్తాడు. అవని, ఏంటి శ్రీకర్ ఇంతలా టెన్షన్ పడుతున్నాడు? పల్లవి ఏం చేయబోతుంది అని చెప్పి ఇక అవని అయితే ఆలోచిస్తూ ఉండగా తనకి ఆఫీస్ నుంచి కాల్ అయితే వస్తుంది. మేడం, మీకు ఈవెంట్ ఉంది, మీరిప్పుడు అర్జెంటుగా రావాలి అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈవెంట్ ఏంటి అని అంటుండే, అవును మేడం, వాళ్ళు అనుకోకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ డెకరేషన్కి మీరే వెళ్ళాలని సార్ చెప్తున్నారు అని చెప్పడంతో సరే సరే నాకు అడ్రస్ చెప్పండి, వెళ్తానని చెప్పి ఇక అవని చెప్పడంతో దానికి అడ్రస్ అయితే చెప్తారు. అవని అయితే ఇక వాళ్ళు చెప్పిన అడ్రస్కి బయలుదేరుతుంది. అనుకోకుండా అవని వెళ్ళిన అడ్రస్ దగ్గర కొంతమంది రౌడీలు అవనిని చుట్టుముడతారు. అవని అయితే ఆ రౌడీల్ని చూసి భయపడుతుంది. రేయ్, ఎవర్రా మీరు, నన్నెందుకు చుట్టుముడుతున్నారు అని అంటుంటే ఇక వాళ్ళేం మాట్లాడకుండా అవని నోరు మూసి అవనిని బలవంతంగా తీసుకెళ్ళి అక్కడే ఒక కుర్చీలో తాడేసి కట్టేస్తారు. ఇక అవని అయితే, ఎవర్రా మీరు, నన్నెందుకు కిడ్నాప్ చేశారు, వదలండి వదలండి అంటుంటే ఇంకా లోపల నుంచి చీకట్లో పల్లవి నడుచుకుంటూ వస్తుంది. పల్లవిని చూసిన అవని, ఏంటి ఇదంతా చేస్తుంది నువ్వా అని అడగడంతో, అదేంటి ఫేస్ చూడకుండా భలే గుర్తుపట్టేశావే, ఎంతైనా నేను నీకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనిని రెచ్చగొడుతుంది. అవని, చూడు, ఇప్పటికే నువ్వు చాలా చేసావు, ఇంకా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. నీకు నిన్ననే చెప్పాను బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉండమని, కానీ అదంతా విడిచిపెట్టి మళ్ళీ ఏంటి కొత్త నాటకం అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అడుగుతుంది. పల్లవి, ఇంతవరకు నిన్ను ఆ ఇంటికి ఎట్లా దూరం చేయాలని ఆలోచించాను, కానీ నువ్వు అడుగడుగునా కూడా ఆ ఇంటికి ఎట్లా రావాలని ఆలోచిస్తున్నావు. అందుకే నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే ఆ మాటలకి అవని,
ఏంటి ఏంటా నిర్ణయం అని అడగడంతో ఏం లేదు అవని అక్క, నిన్ను నిన్ను అక్షయ్ బావకి దూరంగా, అలాగే కుటుంబానికి అలాగే ఈ భూమికి శాశ్వతంగా గుడ్ బై చెప్పి పంపించేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక అవనితో పల్లవి అన్న మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. పల్లవి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఎంతవరకు చేసినా కుట్రలు సరిపోనట్టు ఇప్పుడు హత్యలు చేయడానికి వెనుకాడట్లేదు. చూడు పల్లవి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి అవని అయితే ఇక పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పల్లవి మాత్రం అవని విషయంలో చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.